మంత్రి పొన్నం ప్రభాకర్ పైన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఫ్లై యాష్ తరలింపులో మంత్రి పొన్నం అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఫ్లై యాష్ తరలింపులో మంత్రి ప్రమేయం లేకపోతే ప్రమాణం చేసేందుకు రావాలని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్కు పొన్నం ప్రభాకర్ రాలేదని, దీంతో ఆయన అవినీతి ఆరోపణలు చేసినట్లు ఒప్పుకున్నట్లేనని కౌశిక్ రెడ్డి అన్నారు. ఇలా ఫ్లై స్కామ్ లో 100 కోట్ల రూపాయల స్కామ్ అవినీతి చేసిందని నేను ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెయ్యలేదు అని లీగల్ నోటీస్ నాకు పంపితే ఆయన ఇల్లీగల్ యాక్టివిటీస్. కాంగ్రెస్ నేతలు సవాళ్లు విసురుతూనే తప్ప ప్రతి సవాళ్లకు ముందుకు రారని విమర్శించారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దేవాలయం వద్ద మంత్రి పొన్నం ప్రమాణం చేసేందుకు రాకపోతే అవినీతి చేసినట్లే అని అంటున్న కౌశిక్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో సవాళ్ల రాజకీయం వేడెక్కుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పొన్నం ప్రభాకర్ కు ముడుపులు అందుతున్న కారణంగానే అధిక లోడ్తో ఫ్లై యాష్ ట్యాంకర్లు భారీగా తరలి వెళ్తున్నాయని ఆరోపణలు చేస్తున్న పాడి కౌశిక్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. మన ట్రాన్స్పోర్ట్ అధికారులు ఉన్నట్టా లేనట, మరి వీళ్ళు ఉన్నట్టా లేనట, మరి లేకుండా వీళ్ళందరూ పైసలు తీసుకుంటున్నారు కాబట్టి ఒక్క ఓవర్లోడ్ లారీని కూడా వీళ్ళు ఆపుతలేరు. లేకుంటే ఆపాలి కదా, ఎందుకు ఆపుతలేరు? దీనికి జవాబు చెప్పాలా వద్దా వాళ్ళు? రెండోది, ఒకరోజు 13 లారీలను మేము దొరకబట్టిన రోజు రాత్రి డీటీసీ గారికి, హుజరాబాద్ టౌన్ సిఐ గారికి కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వండి, ఖచ్చితంగా ఆ లారీలు ఓవర్లోడ్ ఉన్నాయి, సీజ్ చేయాలని చెప్తే 2 లారీలు సీజ్ చేసి 11 లారీలను నిష్పెట్టారు. ఆ లారీల నంబర్తో సహా నేను నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి పూర్తి చెప్తే ఇవాళ దాకా కూడా ఆ లారీలను సీజ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? మరి వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? పొన్నం ప్రభాకర్ గారు లీగల్ నోటీసులు పంపారు. దీన్ని ఎలా చూస్తారు? లీగల్ నోటీస్, ఆయన చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్, ఆయన లీగల్ నోటీస్తో నా నోరు మూపియాలనుకుంటే సాధ్యం కాదు. ఆయన లీగల్ నోటీస్కి మా లీగల్ టీం 100% రిప్లై ఇస్తుంది. గవర్తో అయ్యేది పీకేది. కానీ నువ్వు యావత్ తెలంగాణ ప్రజలకి మొత్తం కూడా నీ నిజాయితీ అనేది ఫస్ట్ నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎట్లా ప్రూవ్ చేసుకోవాలని మీరు చెప్తున్నారు? ఇవాళ రావాలి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నీతి నిజాయితీ ఉంటే, ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని పొన్నం ప్రభాకర్ గారు బాగా నమ్ముతారు, నేను కూడా బాగా నమ్ముతా. కాబట్టి ఆడ వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి. దీంట్లో మా టికెటింగ్ దాంట్లో క్రిషాంక్ గారు చెప్పినట్టు టికెటింగ్ దాంట్లో ఈ రెండిట్లో నా స్కామ్ లేదు అని ఆయన ప్రమాణం చేస్తే నేను బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నాను. అంటే మీరు పొన్నం ప్రభాకర్ గారు ఒకటే హస్తం ఉందనుకుంటున్నారా, ఇంకా దీంట్లో ఎవరైనా ఉందనుకుంటున్నారా? నాకు తెలిసినంత వరకు అయితే పొన్నం ప్రభాకర్ గారు ప్లస్ వాటికి సంబంధించిన అధికారులు అందరూ కూడా హస్తం డెఫినెట్గా ఉంది. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. ఎందుకు స్పందించలేడు ఇవాళ దాకా? చిన్న చిన్న వీటికి పెద్ద పెద్ద గొంతేసుకొని వరుతాడు కదా, మరి దీనికి ఎందుకు స్పందించలేడు అనేది కూడా యావత్ తెలంగాణ ప్రజలకు కూడా జవాబు చెప్పాలి. అంటే నిన్న మీరు హుజూరాబాద్లో కూడా ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళారు, ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు వస్తారనుకుంటున్నారు? మరి 100% రావాలి కదా. నేను ఇవాళ రమ్మన్నందుకే నిన్న నాకు సవాల్ విసిరి నిన్న ఆయన ఆడికి రమ్మని చెప్పిండు. ఆయన ఏమనుకుండు, కౌశిక్ రెడ్డి ఎట్లా రాడు, తప్పించుకుంటాడు, నేను కూడా ఇవాళ తప్పించుకోవచ్చు అనుకోండు. ఆయన సవాల్ విసిరి నేను పోయినా ప్రమాణం చేసి వచ్చిన, ఇలా ఆయన వచ్చి ప్రమాణం చేయాలి బస్, అంతే. అంటే మీకోసం పోలీసులు కూడా గాలిస్తున్నట్టు తెలుస్తుంది, మరి పోలీసులు గాలిస్తే మీ పరిస్థితి ఏంటి? రానియండి, ఏముంది, నేను బాజాబ్తో నా ఆఫీస్లో పార్టీ ఆఫీస్లోనే కూర్చొని ఉన్నాను. లాస్ట్ టైం టు కమ్ వాళ్ళు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇవాళ నేను బ్లాక్ బుక్ పెట్టుకున్నా. ఈ బ్లాక్ బుక్లో ఈయన ప్రమాణం చేయకపోతే ఫస్ట్ పేరే పొన్నం ప్రభాకర్ది ఉంటుంది. అయితే మీరు చేసిన విమర్శలపై లారీ అసోసియేషన్ కూడా స్పందించింది, దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇగో నా పోరాటంలో లారీ అసోసియేషన్ మీద కాదు, నాకు కావాల్సిన సబ్జెక్ట్ ఏంది, పొన్నం ప్రభాకర్ గారిని స్ట్రేట్ క్వశ్చన్ అడిగిన, దానికి ఆయన జవాబు చెప్పమని చెప్పండి. దాన్ని బట్టి నువ్వు బీసీ కార్డు తీయడము, లారీ అసోసియేషన్లో వాళ్ళతో తీయడం, దీనికి బీసీ కార్డుకి ఏమైనా సంబంధం ఉందా? మీరు మంత్రి గారి పైన పోరాటం చేస్తున్నారు, ఈ పోరాటంతో ఫ్లాష్ ట్యాంకర్ లాగిపోతాయని అనుకుంటున్నా? మరి నేను మీకు ఒక్కటే చెప్తున్నా, నేను మంత్రి గారి మీద పోరాటం కంటే ఎక్కువ కేసీఆర్ గారు వేసిన అద్భుతమైన రోడ్లు పాడవుతున్నాయి. ఈ ఫ్లై యాష్ అనేది రోడ్ల మీద పడి ప్రజల ప్రాణాలు పోతున్నాయి స్కిడ్ అయ్యి. రేపు ట్రాన్స్పోర్ట్ అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేసుకుంటే మాత్రం, రేపు మీరు కూడా స్పందించకపోతే మాత్రం మీకు రాబోయే రోజులలో తీవ్రమైన పరిణామాలు మొత్తం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి తీసుకొని కింద ఆర్టీఓ వరకు మీరు యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ నామ్స్ మీరు యాక్ట్ చేయండి తప్పితే మీరు ఇష్టం ఉన్నట్టు చేస్తే మాత్రం ఊకునే ప్రసక్తే లేదు. ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు రాకపోతే మీరు నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇక రాకపోతే ప్రూవ్ అయింది కదా బ్రదర్, యావత్ తెలంగాణ ప్రజలకి మొత్తం కూడా ప్రూవ్ అయిపోయినట్టే పొన్నం ప్రభాకర్ గారు ఆ స్కామ్ చేసిండు, పైసలు తిన్నట్టే.
బహిరంగ సవాల్కు పొన్నం ప్రభాకర్ స్పందించకపోతే ఖచ్చితంగా అవినీతి జరుగుతున్నట్లని నిరూపితమైనట్టేనని కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీకాంత్, హైదరాబాద్.